రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని మన్యతండ చిన్నతండాల్లోని నాటు స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో భాగంగా 10 కిలోల పటిక 50 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. 100 కిలోల బెల్లం పానకం 16 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. మద్యం తయారు చేసి అమ్ముతున్న 5గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ సిఐ మధ్యనాథ్ చౌహాన్ నాయక్ తెలిపారు. మాడ్గుల మండలంలోని 3-4 విలేజ్లలో ఉదయం దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకరిని అరెస్ట్ చేయటం, 4 పరారీలో ఉన్నారు. వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా 16 లీటర్ల నాటు సారాయిని, 5 కేజీల పటిక, 50 కేజీల బెల్లం, నల్ల బెల్లంని స్వాధీనం చేసుకున్నాము. బెల్లం నాటుసారా తయారీకి ఉపయోగించిన సామాగ్రిని ధ్వంసం చేసి సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక నుంచి నాటుసారాయి కానీ బెల్లం కానీ ఎవరైనా అమ్మినా నిల్వ ఉంచిన వాళ్ళపైన